హాయ్ అండి, వెల్కమ్ టు నీరోజాస్ కిచెన్. ఈరోజు మనం సూపర్ రిఫ్రెషింగ్ సమ్మర్ స్పెషల్ వాటర్ మెలన్ ఐస్ క్యాండీని తయారు చేద్దాం. మొదటిగా వాటర్ మెలన్ ఐస్ క్యాండీని తయారు చేయడానికి పుచ్చకాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. కట్ చేసుకున్న ముక్కలను మిక్సీ జార్లో వేసి 2 టేబుల్ స్పూన్ల చక్కెరని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకుని తీసుకోవాలి. ఈ వాటర్లో పల్పు స్ట్రైన్లో ఉండదు, అంతా జ్యూస్లోకి వెళ్ళిపోతుంది. పల్పుతో ఉంటేనే ఐస్ అనేది బాగుంటుంది. ఈ విధంగా జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాక కొంచెం యాలకుల పొడి, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని మోల్డ్స్లో వేసి ఫ్రీజర్లో 6 to 8 hours ఫ్రీజ్ చేయాలి. ఐస్ మోల్డ్ ఉంటే దానిలోనే ఐస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐస్ మోల్డ్ లేకపోతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ మోల్డ్లో వేసుకున్నాక మిగిలింది గ్లాస్లో వేసుకుంటున్నాను. గ్లాస్లో పోసి స్టిక్ పెడితే నిలవదు కదా, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం గట్టిపడిన తర్వాత స్టిక్స్ పెట్టొచ్చు. ఫ్రీజ్ అయ్యాక మోల్డ్ నుండి స్లోగా చేసి తీసుకుంటే టేస్టీ వాటర్ మెలన్ ఐస్ క్యాండీ రెడీ. ఈ వాటర్ మెలన్ ఐస్ క్యాండీ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో. ఐస్ క్యాండీ చూడటానికి కలర్ఫుల్గా, టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.